రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులే ఎందుకు ఇచ్చారన్న బీజేపీ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రఘునందన్ ముందు తన పార్టీకి పాఠాలు చెప్పాలంటూ మండిపడ్డారు. బీసీ బిల్ కి ఆమోదం తెలపకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేందుకు మరోసారి కుట్రకు తెరలేపింది. మీరు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో చెప్పారు. రాహుల్ గాంధీ మాట నాకు వేదవాక్కు అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. సోనియమ్మ మాట శిలాశాసనం అని చెప్తారు. మరి మీరు ఇది నిజమే అయితే 56% ఉన్న తెలంగాణ బీసీలకి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు లెక్కల ప్రకారం 10% లేని అగ్రకులాలకి 7 మంత్రి పదవులు ఎందుకుంటాయో రేవంత్ రెడ్డి చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. 56% ఉన్న బీసీలకి 3 ఎందుకుంటాయి మంత్రి పదవులు, బరాబరి 10 లెక్క కట్టి ఇయ్యి. ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకోనికి ఏళ్ళు చూపెడితే మంచిగా ఉంటుంది. నా దిక్కు 1 ఏళ్ళు చూపెడుతున్న రేవంత్ రెడ్డి, నీ దిక్కు 4 ఏళ్ళు చూపెడుతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. రఘునందన్ రావు గారు, ముందు మీ పాఠాలు మీ బీజేపీ పార్టీకి నేర్పని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అగ్రకుల పార్టీ, బీసీ వ్యతిరేక పార్టీగా ఈరోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. ఈరోజు మీరు 2018 పంచాయత్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేస్తే దానికి ఆమోదం పొందేసే క్రమంలో మీ సహకారం అందది. షెడ్యూల్ 9 లో చేర్చమంటే మీ సహకారం అందది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా ఈరోజు షెడ్యూల్ 9 లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి.